వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుశ్రీ బ్లాగ్స్. ఈరోజు సెకండ్ డే అయితే వచ్చేసింది. సో సెకండ్ డే హ్యాపీగా మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసామండి. సెకండ్ డే వచ్చేసింది అండ్ సెకండ్ డే వీఆర్ రెడీ విత్ అవర్ గ్యాంగ్. సో సెకండ్ డే ఈరోజు మేము ఇక్కడ సోలాంగ్ వ్యాలీ ప్లాన్ చేసామండి. సో సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్, ఇంకా స్నో రిలేటెడ్ పాయింట్స్ అన్నీ చూద్దాము అని. సో ప్రజెంట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఫుల్ ప్రిపరేషన్తో రెడీ అయితే అయిపోయాము. అండ్ మా గ్యాంగ్ ఇంకా రాలేదు, వస్తున్నారు. సో వాళ్ళ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. శ్రీ కూడా రెడీ అయిపోయారు. అందరూ రెడీ అయిపోయారు. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము. డ్రైవర్ కూడా రెడీ ఉన్నారు. వెళ్ళి అక్కడ వ్యూ కూడా చూసేద్దామండి. చూస్తున్నారు కదా సరౌండింగ్స్ అయితే ఎంత బాగుందంటే, ఒక పక్క రివర్ అండ్ ఇంకో పక్క మనకి ఆ స్నో, ఆ హిల్ పాయింట్ అండ్ చాలా బాగుంది అసలు జర్నీ మాత్రం. అందరూ ఇప్పుడు సోలాంగ్ వ్యాలీకి రెడీ అవుతున్నామండి. అందరూ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. प्रताप जी भैया रेडी है. Hello, hi. So second day I'm go to the Solang Valley and Atal Tunnel, Sishu Lake. okay. And what all क्या activities रहता है उधर करने के लिए? Activities: snow skating, tube ride, UTV, paragliding, okay. Zip lining, okay. Snow dress लेके then we will go for all these activities and to Solang Valley. సో ఇప్పుడు ఈ డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకొని ఇక్కడ రెంటల్కి అవైలబుల్గా ఉంటాయండి. సో అవి రెంట్కి తీసుకొని మేము ఇంకా యాక్టివిటీస్ అన్నీ చేయడానికి సోలాంగ్ వ్యాలీ అనేది వెళ్తున్నాము. సో ఎక్కడ రెంటల్ తీసుకుంటామంటే కంప్లీట్గా ఇక్కడ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇప్పుడు మేము ఎక్కడ తీసుకుంటున్నాము, దాని ప్రైస్ డీటెయిల్స్ ఏంటి అన్నది నేను మీకు మళ్ళీ చెప్తాను. సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్, రౌతింగ్ పాస్, సిసు ఇవన్నీ కూడా మనకి ఈ ఆన్ ద వేలోనే అండి. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిందే. సో ఆన్ ద వేలోనే మనకి చాలా షాప్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి షాపు కూడా ఇట్లా మనకి ఈ స్నో రిలేటెడ్ సూట్స్, యాక్సెసరీస్ అన్నీ కూడా ఇవి ఇక్కడ మనకి రెంటల్కి అయితే దొరుకుతాయి. సో మేము తీసుకున్న ప్లేస్ వచ్చేసి షాప్ నెంబర్ 102 షాప్. సో అక్కడ మేము అన్నీ పర్చేస్ చేసుకున్నామండి, స్నో సూట్ అవన్నీ. బట్ మేము ఆల్రెడీ గ్లౌజెస్ అండ్ అలానే సాక్స్ అవన్నీ కూడా మేము బయటనే పర్చేస్ చేసుకొని వెళ్ళిపోయాము. సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే కంప్లీట్గా మన సెట్ అయితే తీసుకోవచ్చు. లేదు అని అనుకుంటే సింగిల్ కూడా దొరుకుతుంది. సో ఓన్లీ స్నో సూట్ కావాలన్నా స్నో సూట్ దొరుకుతుంది. లేదు ఓన్లీ సాక్స్ కావాలి, లేదా ఓన్లీ గ్లౌజెస్ కావాలి అని అనుకున్నా కూడా అలా ఇండివిజువల్గా కూడా మనకి దొరుకుతుంది. అండ్ అలానే ఇక్కడ మనకి చాలా ప్యాకేజెస్ అయితే ఉన్నాయండి. సో ఆ ప్యాకేజెస్, కాస్ట్ అవన్నీ కూడా శ్రీ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అండ్ इसमें 6 एक्टिविटीज आएंगी, ड्रेस आएगा, शू आएगा और गाइड. సో ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమేమి యాక్టివిటీస్ అండ్ రైడ్స్ అయితే ఉంటాయో. सर 4000 సో चारों का 1000 पर पर्सन, उसमें ड्रेस फ्री मिलेगा. యాక్టివిటీస్ కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. లైక్ ఏటీవీ రైడ్స్, లైన్, స్కై డూ అండ్ స్కైయింగ్, और ये सबसे मेन रहता है टाइमिंग फ्री है इसमें. సో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ जितना चाहे उतना करो. మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎంత ప్రైస్, ఆ ప్యాకేజెస్ ఏంటి అన్నది. ये सबसे मेन रहता है. మేము స్కైయింగ్ ప్యాకేజ్ అయితే తీసుకున్నామండి. సో అక్కడ యాక్టివిటీకి మేము స్కైయింగ్ ప్యాకేజ్ తీసుకున్నాము. అండ్ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా మీరు, స్నో సూట్స్. సో డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ సైజెస్లో మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. సో ఎవరికి ఏ కలర్ నచ్చితే వాళ్ళు దాన్ని పిక్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి షూ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మనం అనుకోవచ్చు మన దగ్గర ఆల్రెడీ ఒక 3 to 4 pairs మనం డ్రెస్సెస్ వేసేసుకున్నాము అండ్ మంచిగా నా దగ్గర ఒక మంచి స్వెటర్ కూడా ఉంది, సో నాకు ఇంకా స్నో సూట్ అవసరం లేదు అని అనుకోవచ్చు చాలామంది. బట్ అలా కానీ చేస్తే మీరైతే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయలేరండి స్నోని. సో ఖచ్చితంగా స్నో సూట్ అయితే ఉండాలి. యూట్యూబర్ రెడీ అవుతుందండి. నాకు మ్యాచింగ్
ఏయ్ నాకు ఇది కూతురు అయిపోయింది, ఏం చేయాలి అర్థమవుతుంది. నేను ఆల్రెడీ 3 pairs డ్రెస్ అయితే వేసేసుకున్నానండి. దానిపైన స్నో సూట్ అనేది వేసుకున్నాను. చిన్న డ్రెస్ బాగుంది చిన్న ఇది మరి ఇలా డార్క్ కలర్ తీసుకొచ్చి బాగా ఇప్పుడు ఇవ్వదులే కానీ ఇంకా అందరూ రెడీ అయిపోయారు డ్రెస్సెస్ తో. చూసారు కదా స్వీట్ కపుల్ రెడ్ అండ్ బ్లాక్, మేము వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ. సో రెడీ అయిపోయామండి, వెళ్తున్నాము. బ్లౌజెస్ అన్ని క్యాప్స్ తో సహా రెడీ అయిపోయాము. సో చూసేద్దాం ఎలా ఉంటుందో. మనకి వెళ్ళే దారిలో ఈ బ్రిడ్జ్ చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా అండి? మీకు ఏదైనా గుర్తొస్తే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనందరికీ అల్లు అర్జున్ గారి దేశముద్రు మూవీ తెలిసిందే కదా. సో ఆ మూవీ షార్ట్స్ అనేవి కొన్ని ఇక్కడ తీసారండి. సో అండ్ ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసే మనం సోలాంగ్ వ్యాలీ, అటల్ టనల్ అవన్నీ వెళ్ళాలి. అండ్ ఈ బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి పల్చన్ బ్రిడ్జ్. సో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుందండి. నేనైతే ఇంత ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎందుకు ఇంత ట్రాఫిక్ అంటే వచ్చిన ప్రతి టూరిస్ట్ కూడా ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొనే అన్నిటికీ వెళ్తారు. సో అన్ని సోలాంగ్ వ్యాలీ కానీ, అటల్ టనల్ రీచ్ అవ్వాలన్నా, రౌతింగ్ పాస్ కానీ, సిసు కానీ వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచే వెళ్తారు. సో ఇంత ట్రాఫిక్ అయితే ఉంటుంది అని ఆల్రెడీ మాకు ప్రతాప్జీ భయ్య చెప్పారు. ఇది వచ్చేసి సోలాంగ్ వ్యాలీ అండి. మేము వెళ్ళినప్పటికీ రౌతింగ్ పాస్ క్లోజ్ అయితే ఉండింది. బట్ సోలాంగ్ వ్యాలీలో కూడా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, కానీ మాకు స్నో రిలేటెడ్ యాక్టివిటీస్ కావాలి కాబట్టి సోలాంగ్ వ్యాలీ క్రాస్ చేసి ఇంకా కొంచెం ముందుకి అటల్ టనల్ వైపుకి వెళ్దాము అని చెప్పి సో మేము అటల్ టనల్కి వెళ్తున్నామండి. మనం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ కూడా మనకి ఇంకా స్నో అనేది ఎక్కువ అవుతుందండి. మేము కావాలనే ఈ డిసెంబర్ లో ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఇంకా జాన్ టైం అది వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఈ ప్లేసెస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయండి. ఎందుకంటే స్నోతో కంప్లీట్గా రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. అప్పటికి మనకి మనాలిలోకే కంప్లీట్గా స్నోఫాల్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఎవరైనా ఎక్కువ స్నోఫాల్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే డిసెంబర్, జాన్, ఫిబ్రవరి ఇవన్నీ కూడా మంచి ప్లేసెస్ అండి. మంచి టైం కూడా విజిట్ చేయడానికి. లేదు మాకు అంత స్నో వద్దు, మేము హ్యాపీగా జస్ట్ రిలాక్స్ అయ్యి కొన్ని స్నో పాయింట్స్ దగ్గరికి చాలు అని అనుకుంటే మీరు మిగతా టైంలో ఎప్పుడైనా రావచ్చు. యాపిల్స్ని ఎంజాయ్ చేయాలి, ఇక్కడ యాపిల్ ట్రీస్ అనేవి కూడా చాలా ఉంటాయండి. సో యాపిల్ ట్రీస్ని వాటిని చూడాలి అని అనుకుంటే మాత్రం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అనేది కరెక్ట్ టైం అని చెప్పారు. సో మేము వెళ్ళే టైంకి అయితే మాత్రం మాకు యాపిల్ ట్రీస్ అయితే ఎక్కువ, నేను ట్రీస్ చూశాను కానీ దానికి ఫ్రూట్స్ అయితే లేవు. సో యాపిల్స్ అవన్నీ కూడా కావాలి అని అనుకుంటే మాత్రం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అలాంటి టైంలో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదు స్నో నేను ఎంజాయ్ చేయాలి బట్ ఎక్కువ స్నో ఉన్నా మనకి చలిగా ఉంటుంది, సో కొంచెం స్నో కావాలి అని అనుకుంటే మీరు నవంబర్, డిసెంబర్ ఆ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు. నాకు ఇంకా కంప్లీట్గా స్నోఫాల్ కావాలి, ఇంకా నేను అడుగు బయట పెడితే కానీ నాకు స్నోఫాల్ అనేది వచ్చేయాలి అని అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా జాన్, ఫిబ్రవరి ఆ టైంలో ప్లాన్ చేసుకోండి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మేమేం ఆలోచించామంటే అంత కంప్లీట్ ఇంకా మేము అడుగు బయట పెడితేనే అంత స్నోఫాల్ వచ్చేయాలి అని అనుకుంటే అప్పుడు మేము ఈ ప్లేసెస్ అన్నిటిని ఎంజాయ్ చేయలేము. సో అట్లా మనం రూమ్లోనే ఆ హీటర్ దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది. సో నాకు స్నో కావాలి బట్ అంత స్నో వద్దు అని అనుకొని మేము ఈ డిసెంబర్లో ప్లాన్ చేసుకున్నామండి. లేదు మనకి జాన్లో కూడా బాగానే ఉంటుంది. సో జాన్ అండ్ ఫిబ్రవరి కూడా మీరు హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ అయితే వచ్చిందండి. ఇంకా మేము అటల్ టనల్ అయితే రీచ్ అవ్వలేదు. సోలాంగ్ వ్యాలీకి అటల్ టనల్కి మధ్యలో ఇది ఒక ప్లేస్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే స్కైయింగ్ యాక్టివిటీస్ అనేది చేస్తారు. అండ్ ఇక్కడ మనకి తినడానికి కూడా అబ్బా ఎంత బాగుంటుందంటే మ్యాగీ కానీ, స్వీట్ కార్న్ కానీ అబ్బాబ్బా చాలా బాగుంటుందండి. ఒక పక్క స్నో ఎంజాయ్ చేస్తూ మంచిగా హాట్గా మ్యాగీ కూడా తినొచ్చు ఇక్కడ. సో ఇక్కడ స్కైయింగ్ అనేది చేస్తాము. ఏంటి ఇంత తక్కువ స్నో ఉంది అని అనుకుంటున్నారా? సో ఇది మాత్రం శాంపిల్ అండి. ఇంకా చాలా మంచి ప్లేసెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో ఇది వచ్చేసి
స్కైయింగ్కి చేయటానికి వచ్చిన ప్లేస్ అండి. ఇక్కడ అన్ని స్కైయింగ్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది. అండ్ అలానే ట్యూబ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ జరుగుతుందండి. సో ఇంకెవరైనా హ్యాపీగా స్నోతో ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు హ్యాపీగా ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ స్కైయింగ్కి ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఇలా ఒక పర్సన్ మనకి గైడ్ చేస్తారండి. ఎందుకంటే ఇది మనం జస్ట్ ఆ షూ అనేది వేసుకొని దాని మీద నుంచోగానే అది కంప్లీట్గా ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటుంది. సో స్కిప్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనకి ఇక్కడ ఒక పర్సన్ అయితే మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువ ఉంటాయండి. కొంచెం కేర్ఫుల్గా చేయాలి, బట్ దాన్ని కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ కూడా చూస్తున్నారు కదా, కిందకు వచ్చే టైం కల్లా ఇక్కడ కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతుంది. నాకు తెలిసి ఇది ఒక రిజర్వాయర్ లాగా అనిపించింది, ఎందుకంటే పక్కన మనం చూస్తున్నట్లయితే ఒక రిజర్వాయర్ లాగా అనిపించింది. కానీ కొన్ని డేస్ అయిన తర్వాత వస్తే మాత్రం ఇదంతా కూడా క్లోజ్ అయిపోతుందండి స్నోఫాల్తో. అండ్ సరౌండింగ్స్ అయితే మాత్రం చాలా నచ్చింది. అండ్ ఇక్కడ స్కైయింగ్ యాక్టివిటీస్ అయితే కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు దాన్ని కూడా. శ్రీక్ అయితే కొంచెం ఒక 2 to 3 రౌండ్స్ అటు ఇటు వెళ్ళేసరికి మంచిగా దానికి గురించి తెలిసిందండి, ఎక్స్పీరియన్స్ వచ్చింది కొంచెం. బట్ నేనైతే మాత్రం చాలా కష్టపడ్డాను. నా వీడియో చూసి మాత్రం ఎవ్వరూ నవ్వకండి. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది అనుకుంటున్నారు కదా, కానీ దాని మీద వెళ్ళి నుంచున్న తర్వాత తెలుస్తుందండి చాలా స్కిడ్ అయితే అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. కొడు గట్టి కొడుదని సో స్కైయింగ్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత మేము ఇంకొంచెం మీదకైతే వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి అటల్ టనల్. దీని తర్వాత మేము అటల్ టనల్కి అయితే రీచ్ అవుతాము. సో ఇంకొంచెం స్నో అనేది ఎక్కువ అవుతుందండి. ఎంతో బాగుందో అసలు వ్యూ అయితే అదిరిపోయిందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఇలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే అందరూ వెళ్ళాలి అని అనుకుంటున్నాను. మేము ఎప్పటి నుంచో అనుకుంటే మాకైతే ఇప్పుడు అయ్యింది వెళ్ళడానికి. రోడ్కి బోత్ సైడ్స్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ స్నోతో కవర్ అయింది. మనకి ఇంకొన్ని డేస్ అయితే కంప్లీట్గా ఇదంతా కూడా స్నోఫాల్తో బ్లాక్ అవుతుంది. అండ్ అందరూ కూడా ఖచ్చితంగా ఇంకా ముందుకైతే వెళ్తున్నారండి, ఎందుకంటే ఇంకొంచెం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. నిజంగా ఎన్విరాన్మెంట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ స్నో హిల్స్ చూస్తే మాత్రం చాలా ఎక్సైట్ అవుతాము. అటల్ టనల్ వరకు అయితే రీచ్ అయిపోయామండి మనం. బట్ ఇప్పటి వరకు మీరు ఒక స్నోని చూసారు, బట్ అటల్ టనల్ క్రాస్ అయిన తర్వాత ఉన్న సీనరీ అయితే మాత్రం ఇంకా ఆసమ్ అని చెప్పాలి. సో అంత బాగుంటుంది. కానీ ఒక స్పెసిఫిక్ టైం వరకే పోలీస్ వాళ్ళు అనేది అలౌ చేస్తారండి. మేము ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల కొంచెం మాకు డ్రైవర్ చెప్పారు, సో ఎర్లీగా స్టార్ట్ అయితే మీకు అన్నీ ఎంజాయ్ చేయడానికి అవుతుంది. అండ్ అలానే మేము అక్కడికి రీచ్ అయిన తర్వాత కూడా మాకు మ్యాక్సిమం 3 o'clock 4 o'clockకి అందరినీ సెండ్ చేసేసారండి బ్యాక్కి. సో ఎందుకు అంటే అప్పటి నుంచి వెదర్ ఇంకా బ్యాడ్ అవ్వడం స్టార్ట్ అయింది. కంప్లీట్ ఇంకా స్నోఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈవినింగ్ 4 o'clock అనేది. సో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో ఎర్లీగా అనేది స్టార్ట్ అయ్యారు. చాలామంది ఎవరైతే 2 o'clock 3 o'clockకి స్టార్ట్ అవుతున్నారో వాళ్ళనైతే అటల్ టనల్ దగ్గర స్టాప్ చేసేసారు పోలీసు. ఈ అటల్ టనల్ అనేది 9 kilometers కంప్లీట్గా ఉంటుందండి లెంత్. అండ్ ఇది వచ్చేసి మనకి PM నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు.
అటల్ టనల్ క్రాస్ అవ్వగానే మనకు ఒక మంచి వ్యూ అయితే వస్తుందండి. అండ్ మేము ఇప్పుడు వచ్చేసి సిసు ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో దాని అక్కడ ఎలా ఉంటుందో అన్నది కూడా చూసేసేయండి. Life in a world that keeps changing. Think that it's progress you're making. Copy and paste pretty faces all the time. Pictures so perfect we play through only cause you set up the angle. Web that you weave got us tangled, caught in what's before our eyes. Show off your fantasy reality. Whoa, that's yours, but I'll keep doing mine. You'll be living your good life. Catch a glimpse from the outside, then you see me now, see me now, see now. Don't need any timeline to prove that this is my life. I can see it now, see it now, see now. You'll be living your good life. Catch a glimpse of the outside, then you see me now, see me now, see me now. Don't need any timeline to prove that this is my life. I can see it now, see it now, see now. Beautiful people still make mistakes. It isn't perfection, what is it we chase? Bow for your 15 seconds of fame. It's your time. Give me the messy, give me the pain. A rose will not grow without the rain. I wanna be someone who says there's more than meets the eye. Show off your fantasy reality. Whoa, that's yours, but I'll keep doing mine. You'll be living your good life. Catch a glimpse of the outside, then you see me now, see me now, see now. Don't need any timeline to prove that this is my life. I can see it now, see it now, see now. You'll be living your good life. Catch a glimpse of the outside, then you see me now, see me now, see me now. Don't need any timeline to prove that this is my life. I can see it now, see it now, see now. Best foot forward, don't catch you slipping. Never know the things that you're feeling. Capture your body, get your best side. Breathe in the world, fake us a smile. Walk in the lines, fine. But I hope one day you'll break through. ఫైనల్లీ మనం సిసు ప్లేస్కి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా ఎంతమంది అక్కడ ఎంజాయ్ చేస్తున్నారో. ప్రశాంతి చూసారు కదా, కంప్లీట్ రైట్ రౌండ్ అయితే మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాము. చుట్టూ స్నోతో కవర్ అయిపోయింది. మేము ఇక్కడ కొన్ని ప్రాక్టీసెస్ అయితే చేసామండి. ఎవరు చూసి నవ్వుకోకండి, కొంచెం కామెడీగా అయితే ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చిందా కరెక్ట్గా?
మేము ఇక్కడ కొన్ని డాన్స్ స్టెప్స్ అయితే చేసాం కదా, సో ఎవరికైనా తెలిస్తే ఆ డాన్స్ ఏంటో, ఆ సాంగ్ ఏంటో నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కదండి, అక్కడ చూసారు కదా ఐస్ అనేది ఎలా ఫామ్ అయిపోయిందో. ఒకే ప్లేస్లో ఐస్, వాటర్, స్నో ఇంత బాగా ఉండే ప్లేస్ అయితే మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, కానీ చాలా చాలా ఎంజాయ్ చేసాము. శ్రీ అయితే ఇంకా మరొకసారి మళ్ళీ వెళ్దాం మనాలి అని అన్నారు. సో అంత బాగా ఎంజాయ్ చేసామండి. సో చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. మేము ఇప్పుడు మొబైల్ ట్రైపాడ్కి కనెక్ట్ చేసేసి స్నోమ్యాన్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాము. సో ఈ ఇద్దరు కపుల్స్లో ఎవరు స్నోమ్యాన్ అయితే బాగుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏదో ట్రై చేసాము, కానీ అది చాలా అంటే చాలా పౌడర్గా ఉండడం వల్ల అంత బాగా రాలేదు. బట్ స్టిల్ ఏదో ఫన్ కోసం అలా ట్రై చేసాము. జిలేబీ ఇది నువ్వు పెట్టుకున్నట్టునే అది వాటర్ దగ్గరలో అయితే బిలాస్తుంది. ఆగండి, దాన్ని కెలకండి పడుకోండి. స్నోమ్యాన్ కాంపిటీషన్ దాని మీద రౌండ్గా పెడదాం మచ్చా. రౌండ్ బాల్, చిన్న బాల్ అయినా పర్లేదు, రౌండ్గా చేస్తాడు. రౌండ్ ఇంకా బాగా రౌండ్. నేను ఇలా పట్టుకుంటాను, ఆ రౌండ్ షేప్ చేయండి. నేను ఇలా పట్టుకుంటాను, రౌండ్ కానీ రౌండ్ పెట్టేసాను. అది ఉండదు, హంచు పెడుతుంది ఇంకాను. ఫ్రంట్ పోర్షన్ ఎక్కువ
చెట్లు లేవు. ఇగో మాకు చేతుకొని చేతిలో మొక్కు ఏ సైడ్ పెట్టా ఫోన్ బాబు ఎత్తాడు. ఈ చేతులు మనకైతే గాలిలా ఉంది కదా కదా ఇది ఒక స్నోమ్యాన్, ఇది ఒక స్నోమ్యాన్. ఏది బాగుందో కామెంట్స్ రే పడుతున్నా చూడు. పడుతుంది. తలతి ఫుల్గా అలిసిపోయాం. ఫుల్ ఆడేసుకున్నాము, ఇంకా అలిసిపోయాం, ఇంకా ఓపిక లేదు. వెళ్ళి క్యాబ్ ఎక్కేస్తాం ఇంకా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. చూడండి పొగలు వస్తున్నాయి. చూసారు కదండి ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ప్రతి ఒక్కరు నేను చెప్పినట్లు ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ అలానే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎవరికైనా కంప్లీట్ ఇంకా స్నోఫాల్ కావాలి అంటే ఇది కరెక్ట్ టైమ్. సో ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా ఈ టైంలో అయితే వెళ్ళి విజిట్ చేసి మంచిగా ఎంజాయ్ చేసి అయితే వచ్చేయచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదండి నా పాస్ట్ వీడియోస్లో, మేము గెట్వే హాలిడే ఇండియా ప్యాకేజ్ త్రూ అనేది వచ్చామండి. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా లైక్ ఏది బెటర్ టైం కానీ ఏదైనా ప్లేస్ కానీ ఏదైనా క్వైరీస్ ఏమున్నా సరే కానీ నాతో హ్యాపీగా మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. అండ్ ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను పాస్ట్ నా జర్నీ వీడియో హైదరాబాద్ టు మనాలి వీడియోలో నేను ఆల్రెడీ నేను ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నది కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో. బట్ ఇంకా ఎవరికైనా ఏదైనా క్వైరీస్ ఉన్నా మీరు నాతో హ్యాపీగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. అండ్ అలానే మాకు గైడ్ చేసిన ప్రతాప్జీ భయ్య డ్రైవర్ నంబర్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం హ్యాపీగా మీరు వెళ్ళి విజిట్ చేసి వచ్చేయచ్చండి. ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్ జస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చి మీ సపోర్ట్ని అయితే నాకు తెలియచేయాలని అనుకుంటున్నానండి. అండ్ ఎవరైనా మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే లేదా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ అనేది ఉంటుంది. సో అందులో ఆల్ అనేది ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. సో నెక్స్ట్ ఏం వీడియో అనుకుంటున్నారా, థర్డ్ డే యాక్టివిటీస్ ఏంటి అన్నది ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ కాకుండా చూసేయండి. అండ్ నేను థర్డ్ డే యాక్టివిటీస్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అప్లోడ్ అయితే చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ us. Bye bye.